భారత్ మాతాకి విజయవాడ గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు కేశినేని శివనాథ్ గారికి, మైలవరం గౌరవ శాసనసభ్యులు సోదరులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారికి, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, డిఆర్ఎం మోహిత్ సోనాకియా గారికి, ఏడిఆర్ఎం ఎడ్విన్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న రాయనపాడు అదేవిధంగా మైలవరం నియోజకవర్గ సోదర సోదరీమణులకి, పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, రైలు అంటేనే పేదవాడి వాహనం. ఇవాళ పరిస్థితులు మార్పు వచ్చిండొచ్చు, అందరి దగ్గర కార్లు వచ్చిండొచ్చు, కానీ దశాబ్దాలుగా పేదవాడు ప్రయాణం చేయాలంటే, చాలా దూరం వెళ్ళాలంటే రైలునే ఎంచుకునేవాడు. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా రైల్లో వెళ్ళేవాడిని. అప్పుడు కొంతమంది మిత్రులతో కలిసి తెలియక తప్పులు చేసేవాళ్ళం. దగ్గర వెళ్ళాల్సి వస్తే టికెట్ కొనకుండా వెళ్ళిపోయేవాళ్ళం. ఆ తప్పులు ఆ వయసులో చేశాను, తర్వాత తెలిసింది ఎంత బాధ్యత రాహిత్యంగా చదువుకున్న రోజుల్లో వ్యవహరించాము. అయితే ఇవాళకి ఆనాటికి ఇవాళకి చాలా పరిస్థితి మార్పు వచ్చింది. మనం రైల్వే స్టేషన్లోకి వెళ్తే ముక్కు మూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. మీరు 15-20 సంవత్సరాల క్రితం చూస్తే ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇక రైళ్లలో ప్రయాణం చేయాలంటే ఆ బాత్రూమ్ దగ్గర నుంచి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. అటువంటి దుర్భరమైన పరిస్థితి ఇవాళ చూస్తే మంచి మంచి రైళ్ళు వచ్చేసాయి, వందే భారత్ రైళ్ళు వచ్చాయి. పూర్తిగా ఈ దేశ రైల్వే రంగం రూపురేఖలు మార్చే దిశగా గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రయత్నాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇవాళ దేశంలోని దాదాపు 1275 రైల్వే స్టేషన్లని ఆధునీకరిస్తూ ఇవాళ 75 అటువంటి ఆధునీకరించిన రైల్వే స్టేషన్లని ఇవాళ వర్చువల్గా ప్రారంభిస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను ఇవాళ రాయనపాడు ప్రజలందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ గతంలో రైల్వే ఎయిర్పోర్ట్లు అంటే బాగుంటాయి, అద్దంలాగా మెరిసిపోతాయి అనే పరిస్థితి ఉండేది. ఇవాళ రైల్వే స్టేషన్లకు వెళ్ళినా కూడా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన పరిస్థితి ఉంటుంది. గతంలో ప్రయాణం చేసిన వాళ్ళకి, ఇప్పుడు ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ 21వ శతాబ్దంలో పుట్టిన వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దానికి ముందు రైల్వే ప్రయాణం చేసిన వాళ్ళకి ఇప్పుడు రైల్వే ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకు ఈ రకంగా ఇటువంటి మార్పు ఎలా వచ్చింది? 12 సంవత్సరాల్లో ఇవాళ ఇంత మార్పు ఏంటి అంటే, చిన్న ఉదాహరణ, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 3,62,000 కోట్లు మాత్రమే రైల్వేకి బడ్జెట్ కేటాయింపులు జరిగాయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు. ఇవాళ ఈ 26-27 సంవత్సరానికి అది 17 లక్షల కోట్లకి రైల్వే బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. కాబట్టి ఇవాళ రైల్వేలో ప్రయాణం కూడా సౌకర్యవంతంగా ఉంది. రైల్వే స్టేషన్లో ఉండడం కూడా చాలా అంటే క్లీన్గా ఉండడం, చాలా శుభ్రంగా ఉండడం, ఆ దుర్గంధం లేకుండా ఉండడం. ప్రధానంగా బడ్జెట్ కేటాయింపులు, ఎందుకంటే తైలం లేకుండా ఏ పని జరగదు. గతంలో నిర్లక్ష్యం వహించేవాళ్ళు. పేదవాడు వాహనంగా పేరొందిన రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం మీద కానీ, కొత్త రైళ్లను తీసుకురావడం విషయంలో కానీ, లేదా ఉన్న కొత్త రైళ్లను ఏర్పాటు చేయడం విషయంలో కానీ, లేదా మీటర్ గేజ్లను బ్రాడ్ గేజ్లు చేసే విషయంలో కానీ, లేదా ఎలక్ట్రిఫికేషన్ చేసే విషయంలో కానీ గతంలో నిర్లక్ష్యం వహించేవాళ్ళు. ఆ పేదవాడికి పెద్దపీట వేస్తూ పేదవాడు సౌకర్యవంతమైన జీవితం గడపాలి, సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన కారణంగా ఇవాళ రైల్వేలో ఇటువంటి మార్పు వచ్చిన విషయం, రైల్వే స్టేషన్లో మార్పు వచ్చిన విషయం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. బడ్జెట్ 13 లక్షల నుంచి 14. ఇవాళ రైల్వే సేఫ్టీకి యాక్సిడెంట్లు, గతంలో ఎక్కడ చూసినా రైల్వేలో యాక్సిడెంట్ జరిగేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గతంలో మొత్తం రైల్వే మీద ఎంత బడ్జెట్ పెట్టేవాళ్ళో అంత బడ్జెట్ ఇప్పుడు దాదాపుగా రైల్వే సేఫ్టీ మీద పెడుతున్నారు. అందుకని ఎక్కడ కూడా రైల్వేలో ఎక్కడో అక్కడక్కడ ఒక్కొక్కటి 2 స్ట్రే ఇన్సిడెంట్స్ తప్ప రైల్వే ప్రమాదాలు జరగడం లేదు. మొత్తం 2014 దాకా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ దేశంలో 21,000 కిలోమీటర్లకు మాత్రమే ఎలక్ట్రిఫికేషన్ జరిగితే
అంటే స్వాతంత్రం రాకముందు నుంచి బ్రిటిషర్ల కాలం నుంచి 2014 దాకా 21,000 కిలోమీటర్లు ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. లేదంటే గతంలో మీకు తెలుసు, ఆ పొగబండి దీంట్లో పోతుంటే మొత్తం పొగ కట్టుకొని రైల్లో ప్రయాణం చేయడానికి ముందు తెల్ల చొక్కా వేసుకొని ఎక్కితే దిగే సమయానికి అది నల్ల చొక్కాగా మారేది. అంతగా పొగ ఇది ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఎలక్ట్రిఫికేషన్ కారణంగా 49,000 కిలోమీటర్ల ఎలక్ట్రిఫికేషన్ 12 సంవత్సరాల్లో జరిగారంటే ఎంత చిత్తశుద్ధితో పనిచేశారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఒకవైపు ఈ రకంగా ప్రయాణం చేసి మళ్ళా సౌకర్యవంతమైన మధ్యతరగతి వాళ్ళ ప్రధానంగా దృష్టి పెట్టుకొని ఇవాళ రైల్వేలో ఎంతో సౌకర్యవంతమైన ప్రయాణం ఉందో అటువంటి సౌకర్యవంతమైన ప్రయాణం ఇవాళ వందే భారత్ ట్రైన్ల ద్వారా జరుగుతుంది. 2019 సంవత్సరంలో ఢిల్లీ నుంచి వారణాసికి మొట్టమొదటి వందే భారత్ సర్వీస్ ప్రారంభమైతే ఇవాళ 164 వందే భారత్ సర్వీసులు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఏసీలో ప్రయాణం సౌకర్యవంతంగా కలిగే విధంగా ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఇవాళ దేశవ్యాప్తంగా రైల్వేలో వచ్చిన సమూల మార్పు అయితే మన రాష్ట్రానికి వచ్చే చూస్తే ఎప్పుడు కూడా మనం అప్పట్లో ఏం జరిగింది ఇప్పట్లో ఏం జరుగుతున్నది అనే విషయాన్ని చెప్తే గానీ ఆ మార్పు ఏందనేది మనకు కనిపించదు. ఇవాళ చూసింది మళ్ళీ ఒక నెల తర్వాత మర్చిపోయే పరిస్థితుల్లో ఉంటాం. 2013-14 ఆర్థిక సంవత్సరంలో అంటే నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కావడానికి జస్ట్ అలర్ట్ మీ సార్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ లాంగ్ టైం బికాస్ 340 రైట్ 335 ఐ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. 2013-14కి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అప్పుడు ఒకటిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు 886 కోట్లు జరిగితే ఇవాళ విడిపోయిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్కి 26-27లో 10,200 కోట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 886 కోట్లు అయితే విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కి 10,200 కోట్లు. అంటే దాదాపు 12 రెట్లు గతంలో చేసిన కేటాయింపుల కన్నా ఆంధ్రప్రదేశ్ మీద చేశారు. ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు చెప్తున్నారు, నాకు 3 ఆర్ఓబీలు ఇచ్చారు, ఒక ఆర్యూబీలు ఇచ్చారు అని చెప్పి. ఆ కేసినేని చిన్ని గారు ఢిల్లీలో కూర్చున్నారంటే మంత్రులంతా తప్పించుకొని పోయే పరిస్థితి. దొరికితే పట్టుకొని నా నియోజకవర్గంకి ఏమిస్తారు, నా విజయవాడకి ఏమిస్తారు, మా ఎన్టీఆర్ జిల్లాకి ఏమిస్తారు అని పట్టుకొని నేను ఒకరోజు నితిన్ గడ్కరీ గారి దగ్గర తీసుకెళ్ళా. మొదట్లో నేనేమనుకున్నా పరిచయం చేయలేము అని. సరే మరి आदरणीय एमपी साहब है केसीनाथ, अरे इनको अच्छा तरीके से जानता हूँ, 2 दिन में एक बार कुछ ना कुछ लेके आए कि विजयवाड़ा के लिए वो दो ये दो हमारा रेलवे स्टेशन के बारे में देखो అని ఆయన అంటుంటారని గడ్కరీ గారు అన్నారు. లేదా నా వెస్టర్న్ బైపాస్ ఏం చేశారు, అక్కడ హైవే ఏం చేశారు, ఈ స్టేట్ హైవేని నేషనల్ హైవేలు ఎందుకు చేయట్లేదు అనే విధంగా ఆయన అంటే అంతగా ఈయన పని విజయవాడ అంటే ఆయన మళ్ళీ తర్వాత నన్ను గారు రహస్యంగా మరాఠీలో అడిగాడు నన్ను. ఆయన ఆంధ్రప్రదేశ్లో అంతే అందరు ఇట్లే ఉంటారా, చంద్రబాబు నాయుడు గారు అట్లా పని చేస్తుంటారు కాబట్టి ఆయన చూసి ఈయన కూడా ఇట్లా పని చేస్తున్నాడా, ఏంటి రహస్యం అని చెప్పి గడ్కరీ గారు అడగడం జరిగింది. అటువంటి చిత్తశుద్ధి ఇవాళ రాష్ట్రంలో పెట్టారు. ఇవాళ 804 ఆర్ఓబీలు ఆర్యూబీలు 2014 తర్వాత విజయవాడ ప్రాంతానికి 4 వచ్చాయని చెప్తున్నారు. రాష్ట్రం అంతా 804 వచ్చాయి. నా ధర్మవరంలో కూడా ఒక పెద్ద ఆర్యూబీ పని జరుగుతుంది, ఇంకో కొత్త ఆర్ఓబీ మంజూరు కూడా అయింది. ఇతరత అన్ని విధాలుగా మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇవాళ ఈ బడ్జెట్ కూడా 2,78,000 కోట్లు కేవలం రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రైల్వే స్టేషన్ల మౌలిక సదుపాయాల కల్పన కోసం 2,78,000 మొత్తం బడ్జెట్ అంతా రైల్వేల మీద జీతాలతో సహా 3 లక్షల కోట్లు ఉంటే గతంలో ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీదే దాదాపు 3 లక్షల కోట్లు పెడుతున్నారంటే ఈ పేదవాడికి ఇస్తున్న ప్రాధాన్యత ఏందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇప్పుడు వందే భారత్ రైళ్లు వస్తున్నాయి. ఇంకో విషయం బుల్లెట్ ట్రైన్లు కూడా రావాలని దేశవ్యాప్తంగా 7 హై స్పీడ్ రైల్వే కారిడార్లను మన బడ్జెట్లో మంజూరు చేస్తే మన తెలుగు రాష్ట్రాలకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి దేశానికి అంతా కలిపి 7 అయితే మన తెలుగు రాష్ట్రాలకి 3 వచ్చాయి. ఇంత పెద్ద దేశం 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయినా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 3 ఇచ్చారంటే మన రాష్ట్రాల మీద తెలుగు ప్రజల మీద అక్కడ ఢిల్లీలో కూర్చున్న నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారికి ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై పోయే రైలు మన కళల రాజధాని ఎక్కడ అమరావతి పై నుంచి పోతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు అమరావతిలో ఎక్కి చెన్నై దిగాలంటే ఫ్లైట్లో కూడా 1.5 గంటల పట్టేది. ఇప్పుడు హై స్పీడ్ బుల్లెట్ రైలు వచ్చిన తర్వాత మన కళ్ళ ముందే జరుగుతుంది, రాబోయే కొన్ని రోజుల్లో జరుగుతుంది. 1.5 గంటలో ఇంతకుముందు ఫ్లైట్ ఎక్కితే 1.5 గంట పట్టేది రైల్వే స్టేషన్లో అక్కడ ఎయిర్పోర్ట్లో దిగడానికి. ఇక్కడ అమరావతిలో రైలు ఎక్కితే 1.5 గంటలో ఇప్పుడు చెన్నై దిగేస్తాం. 45 నిమిషాల్లో ఇక్కడి నుంచి
హైదరాబాద్ పోయాయి. ఎంతసేపు ఫ్లైట్ పడుతుందో అంతే సమయంలో బుల్లెట్ ట్రైన్లు మనము ఇవాళ బయట ఆ ప్రాంతాలకు చేరే సౌకర్యం కలిగింది. 3 ప్రాంతాలు, ఒకటి హైదరాబాద్ నుంచి చెన్నై పోయేది మన ప్రాంతం నుంచి పోతుంది, లేదా చెన్నై నుంచి బెంగళూరు పోయేది మన ప్రాంతం మీద పోతుంది, లేదా బెంగళూరు నుంచి చెన్నై పోయేది కూడా మన ప్రాంతం మీద నుంచి పోతుంది. ఈయన 3 రైళ్ళు, హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్లు కూడా మన తెలుగు రాష్ట్రాలకు రాబోతున్నాయి తొందరలోనే. అవన్నీ కూడా మనం రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే చూస్తాం. ఒక సమూలమైన మార్పు ఇవాళ దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో జరుగుతుంది. అది హైవేల విషయంలో కావచ్చు, లేదా ఎలివేటెడ్ కారిడార్లు కావచ్చు, లేదా ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, లేదా ఇండస్ట్రియల్ కారిడార్లు కావచ్చు. ఈ రకంగా సంపదను సృష్టించే పని ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉంటే వాటిని హక్కుగా, అంటే మా రాష్ట్రానికి ఇవ్వాలి, ఇది మా హక్కు, వచ్చిన ఏ ప్రాజెక్టు మంజూరైనా సరే అది మా ఆంధ్రప్రదేశ్కు ఉండాలని చెప్పి ఒత్తిడి చేసో, లేదా ఏదో రకంగా ప్రతి ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే ఒక దార్శనిక నేత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి రూపంలో, ముఖ్యమంత్రి రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏదైనా సరే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా, మనం పట్టణ ప్రాంతాల గురించి మాట్లాడుతున్నాం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇవాళ ఎటువంటి మార్పులు వచ్చాయి. అప్పుడంటే మా వాళ్ళు సిగ్నల్ ఇస్తున్నారు, ఇంకా ఆపేయచ్చు, అధిక ప్రసంగం ఎక్కువైపోయింది అని చెప్పి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కారణంగా ఇవాళ కూడా చూశారు మీరు పేపర్లో చూస్తే, దేశంలోనే గ్రామీణాభివృద్ధి విషయంలో, పంచాయతీరాజ్ విషయంలో అత్యద్భుతంగా పనితీరు చూపిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందయ్యా అంటే మొట్టమొదటిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. కాబట్టి ఒకవైపు పల్లె ప్రాంతాల మీద, ఒకవైపు పట్టణ ప్రాంతాల మీద, ఒకవైపు మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టి సంపదను సృష్టించే మౌలిక సదుపాయాల కల్పన మీద పెట్టిన ప్రతి పైసా మళ్ళా ఎక్కువ రూపంలో, మనం ఒక ఇల్లు కొన్నామనుకోండి, వాళ్ళు 10 లక్షలు పెడితే 5 సంవత్సరాల తర్వాత అది 15 లక్షలు అవుతుంది, లేదా యూ వాంట్ మీ టు క్లోజ్ వస్తుంది. కాబట్టి మౌలిక సదుపాయాల కల్పన మీద పెట్టుబడులు పెట్టడం అంటే సంపదను సృష్టించడమే. అటువంటి సంపదను సృష్టించే పని ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ప్రత్యేకంగా మరింత చిత్తశుద్ధితో ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఈ సందర్భంగా ఈ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ప్రారంభిస్తున్న గౌరవ ప్రధానమంత్రి గారికి మరొకసారి మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను DRM గారిని, MP గారిని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. భారత్ మాతా కీ ధన్యవాదాలు.